నమస్కారం అండి. నా పేరు కొట్టే కావ్య. గత ప్రభుత్వంలో జరగని న్యాయం మన కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని ఆశించి గత 8 నెలలుగా నేను ప్రభుత్వాధికారులు, పాలకులు, నాయకులు అందరి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను. మన ప్రభుత్వంలోనే ఇటువంటి ఒక రోజు నాలాంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక ఆడపిల్లకి చదువుకుంటూ జీవితంతో పోరాడుతున్నటువంటి ఒక మహిళకి ఇటువంటి ఒక రోజు వస్తుందని నేను ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు వచ్చినటువంటి ఈ సమస్యకు, నేను పోరాడుతున్న నా సమస్యకు పరిష్కారం కోసం నేను న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నిన్న నా మీద అక్రమంగా కేసులు నా కుటుంబం మీద నా మీద పెట్టారని నేను చేసిన వీడియోకి మన పార్టీ అధిష్టానం నుంచి స్పందన వచ్చిందండి. తక్షణమే సంబంధిత అధికారులతో మన పార్టీ పెద్దలు మాట్లాడడం జరిగింది. ఈ కేసులకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పుడు ప్రస్తుతం మన కేంద్ర కార్యాలయం వారి దృష్టిలో, వారి పర్యవేక్షణలో ఉంది. ఈ ప్రయాణంలో నాకు అడుగడుగునా నాకు నిలబడినటువంటి నా జన సైనికులకు, అన్నదమ్ములకు, మన పార్టీ పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.